చేసినటువంటి శ్రీ మార్గాల భరత్రామ్ గారు మన ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి మా బిజీకి పాల్గొండగా భరత్రామ్ గారిని ప్రాంతంగా పట్టణ గ్రామీణ ప్రాంత విద్యాశాఖ అధికారైనటువంటి దిలీప్ కుమార్ గారు అలాగే స్థలదాత ఎవరు? స్థలదాత అని చెప్పి ప్రసాద్ గారు అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అంబికా గారు అలాగే ఇంజనీరింగ్ యూనివర్సిటీ మన్నార్ గారు సిఆర్పి రాము గారు వీరందరూ కూడా ఈ కార్యక్రమంలో నిన్నగా కోరుతున్నాం. పాఠశాల తరఫున ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. కుడిచే రెడీ టు సర్వ్, సమాజానికి సర్వ్ చేయడానికి కుడిచే రెడీగా ఉంది. అవుట్ విభాగం శంకుస్థాపన కార్యక్రమానికి మన భరత్రావు గారు విచ్చేస్తున్నారు. వారిని క్యాంపెయిన్ ఆహ్వానిస్తుంది. కార్యక్రమంలో పేరెంట్స్ ఎంతో సభ్యులు మన దగ్గరుండి ఆ కార్యక్రమాన్ని అలాగే ఉపాధ్యాయులు పాఠశాల సిబ్బంది కూడా కార్యక్రమాన్ని దగ్గర నుంచి చేయాల్సిందిగా కోరుతున్నాం. సామాన్యులు కూడా అటెండ్ అవ్వండి. విచ్చేసినటువంటి ప్రజానాయకులు అధికారులు అందరూ కూడా ఒక పాఠశాల హై స్కూల్ నుండి మరి నాడబడి నాడు నేడులో రాష్ట్రీయ అవార్డు కూడా పొందినటువంటి స్కూలు ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ రాజరాజేశ్వరి గారికి అలాగే కాకినాడ హై స్కూల్ ఎం సుజాత గారికి అలాగే పాల్గొంటున్నారు. మరొక కార్యక్రమాన్ని కొనసాగిస్తూ తక్షణమే నిర్మాణం కొరకు 24 లక్షల రూపాయలు అంచనా కార్యక్రమానికి ఇచ్చేసి పర్లేదు అలా
పైన పెట్టేసి పైన పెట్టామ్మా పైన పైకి రామ్మా గురవే నమః సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి ఎవరు హెడ్ మిస్టర్ కొట్టండి మీరు షూస్ తీయండి సరస్వతి నమస్తుభ్యం విద్యాపరంగా ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిన నవరత్నాల్లో భాగంగా మనబడి నాడు నేడు కార్యక్రమంలో ముందుగా విద్యా ప్రమాణాలు మెరుగుపడాలి అంటే విద్యార్థుల యొక్క సంఖ్యను ప్రధాన అంశంగా ఎంచుకుని మౌలిక సదుపాయాల కల్పనలో ఎనలేని కృషి చేస్తున్నటువంటి ప్రభుత్వం అలనాటి కాలంలో మనం చూడని కనీవిని రీతిలో తీర్చిదిద్ది అదనపు తరగతుల నిర్మాణం కూడా ఈ ప్రభుత్వం చేపట్టింది. ప్రభుత్వ పరంగా మరి విద్యాపరంగా చూసుకుంటే నవరత్నాల్లో భాగంగా అమ్మఒడి కార్యక్రమం, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, 1వ తరగతి నుండి ఇంగ్లీష్ మీడియంలో బోధన, వైఎస్ఆర్ కంటి వెలుగు, మనబడి నాడు నేడు ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రభుత్వం చేపట్టి విద్యాపరంగా ఎవరైతే బలహీన వర్గాలు వెనుకబడిన ఆర్థికంగా వెనుకబడిన వారు ఉన్నారు వారందరూ కూడా చక్కని చదువుకుని భవిష్యత్తులో మంచి భావదారుకు పౌరులుగా ఎదగాలని ఆలోచనతో ఈ ప్రభుత్వం అనేక సేవా కార్యక్రమాలు ఈ ప్రభుత్వం ఈ రోజు జిల్లా పరిషత్ పాఠశాల ఉక్కుంపేటకు సుమారు 84 లక్షల రూపాయలతో 7 రోజులు అదనపు తరగతుల గదుల నిర్మాణం కొరకు మన పార్లమెంట్ సభ్యులు శ్రీ మార్గాని భరతరామ్ గారు కార్యక్రమంలో ఉన్నారు. వారికి మరొకసారి మన పాఠశాల తరఫున పేరుపోయిన తెలియజేస్తున్నాము. వారు నూతనంగా మరి రచ్చబండ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తూ అనేక ప్రజా కార్యక్రమాలు, అనేక ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం కొరకు చక్కని కార్యక్రమం నిర్వహిస్తున్న యువ నాయకులు భరత్ రామ్ గారికి ఓ పంతులు పెట్టవలసింది. సున్నమే సెటిల్ పెట్టమ్మా. విఘ్నేశ్వరుని పైకి కదిపేసి అక్కడ తమలపాకులో విఘ్నేశ్వర స్వామి ఉన్నారు. కొబ్బరి పని ఓడి చెప్తుంటే మీరు ఓడి అయినా బ్రహ్మాజీరావు గారు, బొప్పన బ్రహ్మాజీరావు గారు, కొలమల ఆంజనేయులు గారు మీరు అడిగారు కదా మెంబర్స్ కమిటీ మరి ఇంకా కాదండి. ఎందుకంటే మన వర్క్ క్వాలిటీ గురించి అని తెలుసు. నేను మీకు తెలియదు అనుకుంటే చూపిస్తున్నాను. వారిద్దరే మాట్లాడేసుకుంటాను.
ప్రోగ్రామ్కి వెళ్ళిపోతాను. పురాతనకు ఆయుష్కరణకు ఎంపీ గారు విచ్చేస్తున్నారు. వారికి స్వాగతం పలకాల్సిందిగా ఉపాధ్యాయ సిబ్బంది సభ్యులు కోరుతున్నాం. మరి అత్యంత ఈ కార్యక్రమాన్ని గత వారం రోజుల నుండి మన నగర గ్రామీణ ప్రాంత విద్యాశాఖ గారు దిలీప్ కుమార్ గారు, అలాగే ఎస్ఎస్సీ రాజు అంబేద్కర్ గారు మరి పర్యవేక్షించి ఈ కార్యక్రమాన్ని ఇంత భూజయంగా నిర్వహిస్తున్నారు. వారు కూడా కాన్ఫరెన్స్ జరిగిన మన పవిత్రాలు గారు మార్గాని పరశురామ గారు రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మరి వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ చీఫ్ విప్ గారిని వేదికను అలంకరించవలసిందిగా ప్రేమ గారికి ఆహ్వానిస్తున్నాం. వారికి ప్రధానోపాధ్యాయులు శ్యామ్ గారికి ఆహ్వానాన్ని పలకాల్సిందిగా మరి మన ప్రసాద్ గారిని, అలాగే గౌరవనీయ చంద్ర నాగేశ్వరరావు గారిని, రాజమండ్రి కోఆర్డినేటర్ స్మార్ట్ సిటీ చైర్మన్ గారిని కూడా మరి వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఆర్జేవై రూరల్ ఎంఆర్ఓ మరియు అర్బన్ డిఐ గారు దిలీప్ కుమార్ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే బప్పల బ్రహ్మాజీరావు గారు కాన్ఫరెన్స్ రాలేదే బొమ్మన రాలేదు. పాఠశాల విద్యా కమిటీ చైర్మన్, మరి పీసీ కమిటీ కోఆర్డినేటర్ మెంబర్, ఏపీసీఎస్ ఎక్స్ చైర్మన్ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీ గురువలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే వైస్ చైర్మన్, పీసీ కమిటీ వైస్ చైర్మన్ జ్యోతి గారిని కూడా బాబు మీరు ఇలా అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మరి పాఠశాల ప్రధానోపాధ్యాయులు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మరి పేరెంట్స్ కమిటీ సభ్యులు అంబిక గారు, జ్యోతి గారు, అనంతలక్ష్మి గారు, భద్రం గారిని కూడా మరి వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. డైట్ బొమ్మూరము ₹1 సార్, నాడు నాడు సార్, అది ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. అది ₹1,40,00,000 ₹1 అండి డైట్ బొమ్మూరు. దానికి 10 కాంపోనెంట్స్ సార్. ఫస్ట్ శాంక్షన్ అవ్వలేదు సార్. ఇది తర్వాత చేద్దాము. ప్రజెంట్ దీని అప్డేట్ ఏసీఆర్లకి అడిషనల్ క్లాస్ రూమ్స్కి ముందు ఇప్పుడు చేయమన్నారు సార్. ఈ శాంక్షన్ కాలేదు ఇది శాంక్షన్ అప్పుడే వర్క్ చేయొద్దన్నారు. ఎందుకని అంటే ఫస్ట్ అడిషనల్ క్లాస్ మనబడి నాడు నేడు కార్యక్రమంలో రెండో విడత పాఠశాల ఏమేమి శాంక్షన్ అయినాయి? ఇవన్నీ మనకు అదనపు తరగతి గదుల నిర్మాణం కొరకు సుమారు 84 లక్షల రూపాయలు 84 లక్షలు సార్ ప్రభుత్వం మంజూరు చేయబడింది. ఆ కార్యక్రమాన్ని మన పార్లమెంట్ సభ్యులు మరియు వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ చీఫ్ విప్ అయినటువంటి శ్రీ మార్గాని పరశురామ గారు ప్రారంభించున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని ముందుగా చెప్పారు. ఉంటావా నువ్వు? మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు సెకండ్ ఉంటా, 9th వస్తాను. 2వ తారీఖు ఉంటా, 2, 3. ముందుగా ఈ కార్యక్రమ ప్రార్థనా విందుకు కాదు ప్రోగ్రామ్ పెద్దగా పెట్టుకోవాలి. ఇలాగేంది ఇది, అలా పెట్టుకోకూడదు కదా. మండల వారీగా ఇక్కడ పెట్టినప్పుడు అందరినీ పిలిపించుకోవాలి. మండల ప్రోగ్రామ్ అన్నప్పుడు మొత్తం అందరినీ ఎందుకు ఇలాగా పిలిచి ఎందుకు ఇట్లా చేస్తారు? ఏదో తీసుకొచ్చి 100 మంది స్టూడెంట్స్ పెట్టుకుని ప్రోగ్రామ్ ఎక్కడైనా చేస్తారా? మండల ప్రోగ్రామే కదా ఇది. మరి ఏం చేయాలా? పిల్లలకు తెలియాలి కదా. మరి మండలంలో ఉన్న స్కూల్స్ అందరినీ పిలిచి గ్రౌండ్ ఫిల్ చేసుకుని పెట్టుకోవాలి, బస్సులు పెట్టుకుని. ఎలా చేస్తారు?
మహాకావ్య కరెక్ట్ కాదు అట్లా. అలా వద్దండి. పశిశవామదేవారి వందిత మహాగణపతి ఓం వాడు ప్రెస్ రెడీనా? ప్రెస్ ఈనాటి ఈ రాజమహేంద్ర రూరల్ మండలం అదనపు తరగతుల శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చేటటువంటి మన యువకులు మరి బ్రేక్ఫాస్ట్ అని పెట్టలేదా? మార్గాన్ని పరతరంగా ఎందుకని? చందన్ నాగేశ్వరరావు గారికి, బ్రహ్మజీ గారికి, ఆంజనేయులు గారికి, విద్యా కమిటీ వారికి, రత్నకుమారి గారికి, పెద్దలకు, విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా నమస్కారాలు. సార్ ఇక్కడ మొత్తం మనకి రూరల్ 41 స్కూల్స్కి 8 స్కూల్స్కి 41 స్కూల్ బిల్డింగ్ శాంక్షన్ సార్. ఈ డైట్ బొమ్మూరికి ₹1 సార్. అవి నాడు నేడు పేజీ 1 అక్కడ లేదు కనుక ఇప్పుడు నాడు నేడు పేజీ 2లోన ఈ నాడు నేడు 10 కాంపోనెంట్స్ అక్కడ వచ్చినాయి సార్. ఆ 10 కాంపోనెంట్స్ కూడా అక్కడ మొదలు పెడతారండి. తర్వాత రాజమౌళి కూడా నాడు నేడు పేజీ 1లోన రాజమౌళి స్కూల్కి నాడు నేడు పేజీ 1లోన రాజమౌళి స్కూల్ శాంక్షన్ కానందు వలన ఇప్పుడు నాడు నేడు పేజీ 2లోన నాడు నేడు వర్క్స్ కింద 63 లక్షలు శాంక్షన్ అయింది సార్. ఇక మిగతా 6 స్కూల్స్కి అదనపు తరగతి గదులు మొత్తం 41 శాంక్షన్ అయింది సార్. మొత్తం 4,92 రూపాయలు అడిషనల్ క్లాస్ రూమ్స్కి ఇవి మంజూరు చేయడం జరిగింది. ఫేజ్ 1లో ఎన్ని కోట్లు వర్క్ స్టార్ట్ అయినాయి, ఎన్ని కంప్లీట్ అయినాయి చెప్పండి. మన పేజీ 1లోన 8,93,00,000 మనకి ఇక్కడ శాంక్షన్ అయింది సార్. ఇక్కడ కంప్లీటెడ్ ఏంటండి? 20 స్కూల్స్ మనకు కంప్లీట్ అయినాయి సార్. ఇవి కూడా పేజీ 1లోనే కంప్లీట్ అయినాయి సార్. ఇది 10 వర్క్స్ నాడు నేడులో కంప్లీట్ చేశారండి. కానీ తరగతి గదులు తక్కువగా ఉన్నాయని చెప్పి ఇక్కడ ఏసీఆర్లో అడిషనల్ క్లాస్ రూమ్స్ మళ్ళీ మంజూరు చేశారు సార్. ఇవి మనకి జూన్ నాటికి ఈ అడిషనల్ క్లాస్ రూమ్స్ అవసరం కనుక ఇవి అన్ని అర్జెంట్గా ఇవి నిర్మించమని చెప్పేసి అని పూర్తి చేయమని చెప్పేసి అధికారులు ఆదేశాలు ఇచ్చారు సార్. ఇక్కడ మనకు అమౌంట్ కూడా 15% రివలింగ్ ఫండ్ జమ అకౌంట్లో పడింది సార్. అకౌంట్ వర్క్స్ అంటే స్టార్ట్ చేయమని చెప్పేసి అని మనకి అధికారులు ఆదేశాలు ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. ఈ సందర్భంగా మన ఎంపీ గారిని విద్యార్థుల్ని పేరెంట్స్ ఉద్దేశించి మాట్లాడుతుండగా కోరుతున్నాను. ఈ ఎన్ఎన్ అమౌంట్ అంటే ఏంటి? ఏం సార్ ఎన్ఎన్ అంటే నాడు నేడు సార్. ఓకే. ఇది ఈ అమ్మటి మా టోటల్ వచ్చింది సార్. ఇదంతా ఇక్కడ ఇది ఇదమ్మా దీనే సార్. ఈ అంటే నాడు నేడుకి 1,63,00,000 నాడు నేడుకి సార్. ఇదమ్మా మనబడి అడిషనల్ క్లాస్ రూమ్స్ మొత్తం టోటల్ 2 కలిపి వస్తుంది సార్. ఇదేమో అడిషనల్ క్లాస్ రూమ్స్ సార్. ఇదేమో నాడు నేడు 10 కాంపోనెంట్స్ ఉన్నాయి సార్. అలాంటి ఫేజ్ 2 పేజ్ అందరికీ నమస్కరించుకుంటూ ముఖ్యంగా పిల్లలందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలి. మీరు భవిష్యత్తులో భారతదేశానికి ఎంతో పేరు తెచ్చే విధంగా మీరందరూ కూడా చదువులు చదువుకుంటూ కీర్తి ప్రతిష్టలు భారతదేశానికి తీసుకురావాలి అని ఒక దృఢ సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విద్య పట్ల ప్రత్యేక దృష్టి మరి పెడుతూ మీ చిల్డ్రన్ అందరికీ కూడా తెలుసు we've got independence 75 years before. 75 సంవత్సరాల క్రితం స్వాతంత్రం వచ్చింది.
ఇవాళ అన్న రోజుకి కూడా చాలా బాధాకరం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ ఏ రకంగా ఉన్న పరిస్థితులు, ప్రైవేట్ స్కూల్స్ ఏ రకంగా ఉన్నాయి, కార్పొరేట్ స్కూల్స్ ఏ రకంగా ఉన్నాయి, ఎన్నో గవర్నమెంట్స్ వస్తూ ఉన్నాయి, వెళ్ళిపోతూ ఉన్నాయి. ఎందుకు విద్య పట్ల అంత నిర్లక్ష్యము ప్రభుత్వాలు వహిస్తున్నాయి అనేది తల్లిదండ్రులు కానీ, టీచర్స్ కానీ, మరి ముఖ్యంగా మీరు రేపు భావితరానికి పౌరులు కాబట్టి మీరు కూడా ఆలోచన చేయాలి అసలు ఎందుకు జరుగుతున్నాయి. ఎందుకంటే దీనిపైన ఒక చిన్న చూపు ఉంది. మరి ముఖ్యమంత్రి గారు విద్య పట్ల, వైద్యం పట్ల, మన గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా అయ్యే పరిస్థితులు, 75 years నుంచి కూడా అదే పరిస్థితులు. ఇవన్నీ కూడా సమూలంగా మార్పు తీసుకురావాలి అని చెప్పి మరి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల స్కూల్స్ ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా నాడు నేడు కిందన గతంలో స్కూల్ ఏ రకంగా ఉంది, ఇప్పుడు ఏ రకంగా మనం కార్పొరేట్ స్కూల్కి ధీటుగా ఎట్లా తయారు చేస్తున్నాము, ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పిల్లలందరికీ కూడా ఇప్పియాలి అని మరి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఇవన్నీ కూడా ఒక సంస్కరణలను తీసుకొని వస్తున్నారు. మరి ఇవన్నీ కూడా చేస్తున్నారు అని అంటే ఆయనకి ఎంత అంకిత భావం ఉంది, ఎంత చిత్తశుద్ధి ఉంది అనేది మనమందరం కూడా అర్థం చేసుకోవాలి. ఒకటే లివింగ్ ఎగ్జాంపుల్ ఏంటంటే గతంలో గవర్నమెంట్ స్కూల్స్లో సీట్లు ఖాళీగా ఉండేవి. మీరు జాయిన్ అవుతామన్నా కూడా మా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసే పరిస్థితులు తల్లిదండ్రులు నిర్ణయాలు తీసుకునేవారు కాదు. అప్పు సొప్పో చేసిన మరి ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ చేసే పరిస్థితులు. మరి ఇవాళ నాడు నేడులో మరి మార్పులు తీసుకొస్తుంటే గవర్నమెంట్ స్కూల్స్లో మరి పిల్లల్ని జాయిన్ చేద్దామని అంటే సీట్లు దొరకలేని పరిస్థితులు. మరి ఇవన్నీ కూడా ఏంటంటే ఒక లివింగ్ ఎగ్జాంపుల్ కిందన మరి మీ అందరికీ కూడా తెలియపరుస్తూ రేపు భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా క్లాస్ రూమ్స్ కానీ, ప్లే గ్రౌండ్ కానీ, కాంపౌండ్ వాల్స్ కానీ, టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా సౌకర్యవంతంగా ఉండే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తున్నారు. మరి అట్ ద సేమ్ టైం మరి క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా పిల్లలకి ఇప్పియాలి కాబట్టి ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ని మరి టీచర్స్ని అందరికీ కూడా వాళ్ళకి కూడా అడ్వాన్స్ ట్రైనింగ్ ఇప్పించి రేపు భవిష్యత్తులో మరి పిల్లలందరికీ కూడా మీరందరినీ కూడా ఒక ట్రూ సిటిజన్స్ కిందన మిమ్మల్ని అందరినీ కూడా ఒక మంచి భవిష్యత్తు ఇప్పించే విధంగా ముఖ్యమంత్రి గారు తయారు చేస్తున్నారు అని ఈ యొక్క సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ, ఈ రెండే కాదు మూడో అంశం ఏంటంటే మీరు ఫిజికల్గా కూడా ఫిట్గా ఉండాలి. దాంతోపాటు మరి క్వాలిటీ ఫుడ్ని కూడా మీకు అక్కడ చిన్నపిల్లల దగ్గర నుంచి, అంగన్వాడీస్ దగ్గర నుంచి, అదేవిధంగా ప్రెగ్నెంట్ మదర్స్ దగ్గర నుంచి, స్కూల్ చిల్డ్రన్ దగ్గర నుంచి అందరికీ కూడా క్వాలిటీ ఫుడ్ ఇస్తూ ఒక మంచి మెనూని కూడా మరి తీసుకుని వస్తూ గోరుముద్దాన్ని, జగనన్న గోరుముద్దాన్ని ఒక మెనూని కూడా తీసుకుని వస్తూ మరి పిల్లలందరికీ ఇస్తున్నారు అని అంటే మనమందరం కూడా గతంలో ఎట్లా ఉంది, ఇప్పుడు ఏ రకంగా ఉంది అని ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేయాలి అని, మరి ఒక యువ ముఖ్యమంత్రి వస్తే ఏ రకంగా మన యూత్ అందరికీ కూడా ఏ రకమైన ఆలోచనలు ఉంటాయో ఆ రకంగా మరి ఆలోచనలతో ముందరికి వెళ్తూ ఉంటారు. మరి ఇంకా పెద్ద తరహా ఉన్న నాయకులు అందరూ కూడా రిటైర్మెంట్ తీసుకుంటే మరి కొత్త తరం ఉన్న కొత్త రక్తం కూడా రాజకీయాల్లోకి వస్తారు అని ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తూ, మనమందరం కూడా పిల్లలందరూ కూడా రేపన్న రోజున రాజకీయాల్లో ఏవైతే ఫ్లాస్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక న్యూ ఐడియాస్, న్యూ థాట్స్తో మీరందరూ కూడా మార్పులు తీసుకొచ్చి దేశానికి ఉపయోగపడే విధంగా మీరందరూ కూడా భవిష్యత్తులో రావాలి అని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మరి నాడు నేడు మన మండలంలో, రాజమండ్రి రూరల్ మండలంలో సుమారుగా 6,55,00,000 రూపాయలతో క్లాస్ రూమ్స్ ఎక్స్టెన్షన్ అయితే కానివ్వండి, నాడు నేడు phase 2 అయితే కానివ్వండి, మరి ఇవాళ ఇక్కడ శంకుస్థాపనం చేయడం జరిగింది.
రేపు ఇంకొక సంవత్సర కాలంలో మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కంప్లీట్ చేయబోతాము అని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తూ, మరి పేరెంట్స్ కమిటీ కూడా ఎందుకు వేశారని అంటే మన పిల్లల్ని ఏ రకంగా దగ్గరుండి చదివించుకోవచ్చు, క్లాస్ రూమ్స్ ఏ రకంగా మీ అభిరుచికి తగ్గట్టుగా ఏ రకంగా మన క్లాస్ రూమ్స్ నిర్మాణం చేసుకోవచ్చు అని కూడా మిమ్మల్ని అందరినీ కూడా భాగస్వామ్యం చేస్తూ మరి ముందుకు వచ్చినందుకు ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనకి మీరందరూ కూడా ఒక్కసారి గట్టిగా కరతధ్వనులతో ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియపరచాలని మరి కోరుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్న మన రూరల్ కోఆర్డినేటర్ స్మార్ట్ సిటీ చైర్మన్ చందన నాగేశ్వర్ గారికి, అదేవిధంగా డిఎల్డిఓ రత్నకుమారి గారికి, డిఐ దిలీప్ కుమార్ గారికి, ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా మన బొప్పన బ్రహ్మాజీ గారికి, అందరికీ కూడా ధన్యవాదాలు. మరి పిల్లలందరూ కూడా మంచి భవిష్యత్తుతో ఒక ఎయిమ్ పెట్టుకోండి, ఒక గోల్కి మీరు ఎప్పుడు కూడా వర్క్ చేయాలి అని, నేను జీవితంలో ఇది అవ్వాలి అని అయి తీరాలి, ఆ రకంగా మీరు అందరూ కూడా ఆ గోల్ పైన వర్క్ చేయాలని కోరుకుంటూ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సార్ సందర్భంగా సార్కి చిరు సత్కారం సార్. ఏ వద్దు సార్ మా యొక్క బొకే ఇవ్వండి, బొకే ఇవ్వండి చాలు. అదే ఇలా ఇచ్చి మొత్తం అయిపోద్ది, ఇలా పెట్టండి, ఇలా పెట్టండి, ఇలా పెట్టండి. ఆనందం సార్. ఈయన కూడా కోఆర్డినేటర్ గారు కూడా వెళ్తుందా నాకు నా హెడ్కి. ఓకే నువ్వే మన రూరల్ కోఆర్డినేటర్ గారు నాగేశ్వర్ గారు మా పాఠశాల తరఫున ఏంటి స్టూడెంట్స్ కోసం అని చెప్పేసి మీరంతా ఇప్పుడు జగన్ గారి ఆధ్వర్యంలో మీరంతా తీసుకెళ్తున్నారండి. ఏంటి 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 కాదు కాదు నాకు అక్కడికి వెళ్ళాలి. మీరు కూర్చొని చూసేసేయండి, నాకు ప్రెస్ మీట్ ఇవన్నీ ఉన్నాయి. మీరు ఏందమ్మా ఎంపీ గారికి నమస్కారం. ఒకసారి 5 నిమిషాలు మా మాట చెప్పండి. అందరూ ఒకసారి వేదిక మీద నిలబడండి. పిల్లలు మీ అందరికీ మన ఎంపీ గారు, యువ ఎంపీ ఏదైతే సైనికుడిలా ఉండాలి, ఆ మంచి సంకల్పంతో ఉంటే ఏదైనా సాధించగలమని, ఏదైనా అభివృద్ధి కాగలమని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం మీ అందరికీ తెలియజేశారు ఆయన. ఈ వేదిక పరంగా పిల్లలందరికీ ఎంత అర్థమైందో నాకు తెలియదు. మీరు ఈ స్కూల్కి శాంక్షన్ అయిన అదనపు తరగతి గదులకి వాళ్ళు తెచ్చిన ఫండ్స్ ఎంత ఇస్తున్నారు, దేని నిమిత్తం ఇస్తున్నారు, ఈ స్కూల్ అభివృద్ధి కోసం, పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు కష్టపడి ఈ ఫండ్స్ ఆయన ద్వారా తెప్పించడం, మీ అభివృద్ధికి భాగంలో ఆయన ఇవ్వటం జరిగింది. కానీ ఇక్కడ పిల్లల సమూహం తక్కువగా ఉంది. ఆయన బాధ ఏంటంటే ఇది ఇంకా వివిధ పిల్లలు మన స్కూల్లో చదువుకున్న ప్రతి పిల్లల తల్లిదండ్రులందరికీ ఈ మెసేజ్ చేరాలని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్ పిల్లల పట్ల ఆయన నిబద్ధత, మీరు ఎదగాలనే ఆలోచన కోసం ఆయన పడుతున్న తపన, ముఖ్యంగా కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ ఎదగాలని ఆయన ఆ సత్సంకల్పంలో ఈ నాయకులు, యువ నాయకులు నాగేశ్వరరావు గారు కానీ, భరతరామ్ గారు కానీ, అంటే మన స్కూల్కి ఒకటే కాదు, వాళ్ళు పడుతున్న తపన. గ్రామంలో నేను కూర్చున్నాను, గ్రామం అంటే ఆయన ఎంపీ కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఆయనకున్న పరిధిలో ఇటువంటి రాజకీయ వ్యతిరేకంలో కూడా
ఆయన విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఎదగాలని, ఆయన తలుచుకున్న కార్యక్రమాలని ముందుకు వెళ్ళాలని, అద్భుతంగా జరగాలని, ఆయన అంతఃకరణ శుద్ధిలో ఆయన ఆలోచిస్తున్న ప్రతి పని నెరవేరాలని నేను ఉక్కుపేట బొప్పన సత్యం గారి అబ్బాయిగా, అలాగే మార్గాని నాగేశ్వరరావు గారి తండ్రి మా నాన్నగారి స్నేహితుడుగా, మంచి మిత్రుడిగా ఆయన ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నేను మరొక విన్నపం ఏంటంటే, ఒకవేళ ఇక్కడ బిల్డింగ్ కట్టి అక్కడ షటిల్ స్టార్ట్ తీసేస్తే వెనక్కి వెళ్ళాలంటున్నారు. హైవేకి చేరు ఉంది కాబట్టి హైవేకి చేరు ఉన్న ప్రాంతాన్ని కూడా ఒక ప్రహరీ గోడకి మీకు వీలైతే మాకు శాంక్షన్ చేసి పెట్టాలి. మీరు ఈ గ్రామ పెద్దగా బొప్పన్ సత్యం గారు వాళ్ళ అబ్బాయిగా ఈ గ్రామానికి వినండి, ఈ గ్రామానికి సరిపడే ఈయన జమీందారే. ఒక 2 ఎకరాలు ఎక్కడైనా మీరు కేటాయిస్తే ఒక మంచి ప్లే గ్రౌండ్ కట్టిద్దాం పిల్లలందరికీ కూడా. మీరు ఒక గ్రామ పెద్దగా మీరు చేపిస్తే పిల్లలందరూ కూడా ఒక నెక్స్ట్ లెవెల్లో ఒక మంచి ఇండోర్ స్టేడియం లాంటిది గవర్నమెంట్ దగ్గర నుంచి శాంక్షన్ చేయించి అందులో కట్టిద్దాం. అర్థమైందా? మీరు ఒక మంచి ప్లే గ్రౌండ్కి ఇది చేయండి. నెరవేరాలి కదా, ఇవ్వాలంటే. ఓకే రండి ఫోటో తీయ రా. ఓకే పర్లేదు, కనబడుతున్నారు లేదు. రైట్ మా, థ్యాంక్ యూ. పర్లేదు, నెమ్మది జాగ్రత్త. నాప్కిన్